దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని ప్రేమించి మరి ఈరోజు దేవుని ఆరాధించుటకు చేరొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా జరిగించిన మరి సహోదరులు మరి రాజు గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచిన సంఘ బిడ్డలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మన మధ్యకి మరి రాజేష్ గారు కోయిట్ నుంచి మరి డేవిడ్ గారు కుమారుడు రాజేష్ గారు కూడా మరి దేవుని సన్నిధికి చేరుకున్నందుకు ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం అవుతుంది కనుక మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం ఒక అరగంట దేవుని మాటలు విందామండి. 11:30 అవుతుంది. 12 గంటల వరకు దేవుని వాక్యాన్ని విందాం. మరి ఈరోజు బాప్తీస కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆరాధన అయిన తర్వాత మరి బాప్తీసానికి వెళ్దాం. ఈరోజు బాప్తీసం గురించి కొన్ని విషయాలు కన్న తండ్రి అయిన మన దేవుడు ఏం తెలియపరిచారు అన్న దాని గురించి కొన్ని విషయాలు మనం విందాం. మనిషి జీవితంలో 60 ఏళ్ళు ఉండొచ్చు, లేదా ఎన్ని దినాలైనా ఉండొచ్చు, ఎన్ని దినాలైనా ఉండొచ్చు. అది ఎంతకాలం అనేది మనం చెప్పలేం. కానీ అన్ని దినాల్లో విలువైందంటూ మన దినాల్లో, మన సంవత్సరాల్లో, మన నెలలో, మన రోజుల్లో ఏదైనా ఇది విలువైంది అని రాసుకోవటానికి ఏదైనా డైరీలో ఉందంటే బాప్తిజం తీసుకున్న రోజు తప్ప మరొకటి విలువైందంటూ ఏమీ లేదండి. పెళ్లి రోజు విలువైంది కాదు, పుట్టినరోజు విలువైంది కాదు, దేనితో విలువైంది కాదు, ఈ రోజుతో పోల్చుకుంటే కాదు. అలా అని అన్నీ కాదని నేను అన్నానని మీరు అనుకోకండి. దీనితో పోల్చుకుంటే, నేను మాట్లాడే సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించాలి. సందర్భం కాకుండా ఆలోచిస్తే పుట్టినరోజు విలువైంది కాదన్నాడో, పెళ్లి రోజు కాదన్నాడో, ఈయన ఎందుకు చేసుకుంటున్నాడో అంటారు. మళ్ళీ నేను ఏ సర్కిల్లో మాట్లాడుతున్నానో, ఏ రౌండ్ సర్కిల్లో ఉన్నానో అక్కడ ఆలోచించాలి. మీరు బయటికి వెళ్ళిపోయారనుకో అన్ని అబద్ధాలు వచ్చేస్తాయి. ఇదేనే కాదు, ఎవరైనా సరే ఏదైనా సందర్భం ఆడిందే ఆ సందర్భంలో ఆలోచించాలి. చిన్న కోళ్ళ మంచిదంటే పెద్ద కోళ్ళు చెడ్డదని కాదు. ఆవిడ గురించి చెప్పారు, అక్కడితో ఆలోచించాలి. ఇంక ఈవిడ గురించి ఆలోచించకూడదు. మనకు అన్నీ ప్లస్గా ఆలోచించకన్నా ఎక్కువ మైనస్కి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నేను సందర్భంలో చెప్తున్నాను. నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తాం. ఒక మంచిగా మాట్లాడినా కానీ ఏది చెడు ఉందో దాన్ని అటు వచ్చి తగిలిస్తాం. అలా ఇప్పుడు ఏ విషయంలో కూడా ఆలోచించకండి, ఏ మనిషి విషయంలో కూడా. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మన జీవితంలో అన్నీ విలువైనవి. దేవుడిచ్చిన ప్రతి దినము విలువైందే. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన దినం అంటూ ఏదైనా ఉందంటే, తన కుమార్తెగా, తన కుమారుడిగా చేర్చబడుతున్న దినం ఏంటి అంటే, అది బాప్తిజం ద్వారా తప్ప దేవుని సన్నిధికి రావడం వల్ల కాదు, ప్రార్థన చేయటం వల్ల కాదు. బాప్తిజం తీసుకున్న తర్వాత తన సొంత కుమారుడిగా, సొంత కుమార్తెగా మనం చేర్చబడుతున్నాం. ఎందుకంటే ఎంతోమందికి లేని ధన్యత అండి ఇది. బాప్తిజం ద్వారా మరో లోకానికి వెళ్ళేటువంటి ఒక గొప్ప మార్గం మనకు దొరుకుతుంది. ఈ లోకంలో మంచిగా ఉండొచ్చు, సమాజానికి, మన కుటుంబానికి, లేదా మన ఉద్యోగం చేసే చోట, ఏ స్థలాల్లోనైనా మంచిగా చేయొచ్చు, మంచి క్రియలు చేయొచ్చు. కానీ క్రియలన్నీ కూడా మనకు ఒక మంచి పేరు తెస్తాయి తప్ప మరో లోకానికి తీసుకుని వెళ్ళవు. దేవుడు దాన్ని ఏమన్నాడంటే, లోకంలో మంచిగా ఉండొచ్చు. చేయండి, బాప్తిజం తీసుకోలేదు, నేను బాప్తిజం తీసుకోలేని వాళ్ళకన్నా మంచిగా ఉన్నాను. వాళ్ళు ఇంకా చెడు చూస్తున్నారు. ఆవిడ బాప్తిజం తీసుకుంది, ఆవిడ చూసే చూపులు మీకు తెలీదు, నేను ఇంకా చూడను, నాకు ఎంతో కొంత భయం ఉంది అని అంటున్నారు. ఒకవేళ అలా అనుకుంటే ఎన్ని మంచి పనులున్నా వాళ్ళకి ఒకరోజు, తండ్రి నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, నన్ను క్షమించని ఒక చివరి దినాల్లో అడిగితే పశ్చాత్తాప హృదయంతో ఒక అవకాశం ఉంటుంది వెళ్ళిపోవటానికి. ఎందుకని? తన కుమార్తెగా ఉంది కనుక. తెలుసో తెలియక తప్పు జరిగితే, తెలుసు కాదు, తెలియక జరిగితే క్షమాపణ అడిగి ఆ క్షణాన్ని, మరణాన్ని జయించే అవకాశం ఉంది. కానీ లోకంలో ఎన్నో మంచి పనులు చేసాం వీళ్ళకన్నా, కానీ ఇక్కడితోటే ఆ పేరు అన్ని సమాధితోటే కప్పడిపోతాయి తప్ప అది దేవుణ్ణి క్షమాపణ అడిగి దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అందరూ సిలువలో దొంగల్లాగా యాక్ట్ చేయాలని అనుకోకండి. అది ధర్మశాస్త్రం కింద ఉన్నారు కనుక, అప్పట్లో బాప్తీసాలు ఇంకా వర్తించలేదు కనుక వెళ్ళిపోయారు. క్రొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం కానీ స్టార్ట్ అయింది బాప్తీస కార్యక్రమం. యేసు ప్రభువు తీసుకున్నారు, ధర్మశాస్త్ర ప్రకారంగానే తీసుకున్నారు వాళ్ళు. కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా అపోస్తుల సంఘం ప్రారంభమయ్యి రాజ్యం స్టార్ట్ అయిన కాడి నుంచి బాప్తిజం అనేది మనకు వర్తిస్తుంది. ఇక్కడి నుంచి కంపల్సరీ బాప్తిజం ఉండాలి. యేసు ప్రభు గారు దానికి మాదిరి చూపించి వెళ్ళారు మనకి. ఆయన ఏ పాపం చేశారని తీసుకోవాలి?
మనకు మాదిరి చూపించడం కోసం బాప్తిజం తీసుకున్నారు. కంపల్సరీగా అందరూ కూడా బాప్తి తీసుకోవాలి. యేసుప్రభువు కన్నా మంచోళ్ళు మనం, నాకు బాప్తిజం అక్కర్లేదండి, నేను వీళ్ళకన్నా చాలా బెటర్ అని చెప్పుకోవడం లేదు. మరి యేసుప్రభు గారు తీసుకున్నారు కదా. అంటే తన కుమార్తెగా తన కుమారుడిగా చేర్చుబడతాకి ఒక వేయటకి కంపల్సరీ దారిలో మనందరం వెళ్ళాలి. తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమండి. నిజంగా తీసుకున్న మనందరము ఏమవుతున్నామో దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి ఇక్కడ మీరు బాప్తిస్మము పొందుట ద్వారా ఏమవుతున్నారంట? పాతి పెట్టబడితే. ముందు బాప్తిజం పొందుకున్న వాళ్ళందరూ ఏమైనా ఇక్కడ ఏమన్నారో, బాప్తిజం పొందుకుంటున్న వారు ఏమవుతున్నారంటే ఇప్పుడు ఏమవుతున్నారంట? పాతి పెట్టబడుతున్నారు. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు మనోళ్ళు కూడా చాలా మంది, మనం తాతల కాడి నుంచి కొంతమంది పెద్దోళ్ళు మనకన్నా చిన్నోళ్ళు, మనం ఏం చేసాం? చనిపోయిన తర్వాత పాతి పెట్టేసాం కదా. మీరు బాగా గమనించండి. పాతి పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా మీకు కనపడ్డారా అంటే చిన్న చెట్టు మీద, రాత్రులు 1 గంటకి బ్రిడ్జిల మీద, ఇలా కాదు, పబ్లిక్లో పట్టపాగలో మీకు ఎప్పుడైనా కనపడ్డారా? చిన్న చెట్ల మీద కనపడే వాళ్ళు బోల్మంది ఉంటారు. నేను దాని గురించి కదా అడుగుతుంటా. రోడ్ల మీద కనపడే వాళ్ళు ఉంటారు అర్ధరాత్రి మనకు వస్తున్నప్పుడు. కానీ ఎప్పుడైనా సరే మనం ఎవరినైనా పాతి పెట్టేసామంటే వాళ్ళు ఎప్పుడు కనపడరు కదా. ఇంకా మనకి అసలు బాగా అండర్స్టాండ్, గుర్తుంచుకోండి. కనపడతారా? కనపడరు. మనకి ఇది బాగా తెలుసు కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నాన్న, నేను కూడా మిమ్మల్ని బాప్తిజం ద్వారా ఏం చేస్తున్నానంటే పాతేస్తున్నాను అన్నాడు. పాతేసిన తర్వాత నీటిలో మనం పాతేసినప్పుడు మనిషిని ఎలా పాతేస్తున్నాం? ఇలాగే కదా, ఉడకబెట్టి. ఇప్పుడు బాప్తిజం కూడా మనం ఎలా ఇస్తాం చెప్పండి? నీటిలో కూడా మనం ఇలా కూడా ఇస్తాం. అంటే ఇలా ఒక్క క్షణం అలా పాతి పెట్టిన తర్వాత మనిషి కనపడ్డా మనకి? నేను ఒక్క క్షణం అన్నాను, ఒక క్షణం. ఇప్పుడు సంధ్య అలా నీటిలో ములుగుతుంది, కనపడదు. ఒక నిమిషం మొత్తం ములగాలి అంటే మొత్తం తన పాప జీవితం అంతా పాతి పెట్టేసాం. పాతి పెట్టిన తర్వాత ఆవిడ లెగిసిన తర్వాత ఏం కనపడాలి? ఇంకా ఆవిడ కనపడకూడదు, ఆవిడ కోపం కనపడకూడదు. లెగిసిన తర్వాత ఏం కనపడకూడదు? ఆవిడ కోపం కనపడకూడదు. ఒకవేళ ముందు ఆవిడంటే ఇంకా ఆవిడనే పెట్టుకోకండి. ముందు ములుగునోళ్ళు, ముందు పాతి పెట్టబడ్డ వాళ్ళు ఎవరైతే ములుగారో మొత్తం అంతా ఆవిడ మీద తోసేస్తాం మనం అంతా ఏదో కరెక్ట్గా ఉన్నట్టుగా. ఆలట్టుకోకండి. ముందు ములుగునోళ్ళు ఉన్నారు కదా, పాతిపడ్డ వాళ్ళు, పాతేసిన వాళ్ళు ఉన్నాం కదా, పాతిపడ్డ వాళ్ళు. వారు లేచిన తర్వాత వారిలో కోపం కనపడకూడదండి. ఎందుకని? కోపం కప్పెట్టేసాం మనం. కప్పెట్టినోడు ఎలా కనపడలేదో సేమ్ అలాగే బాప్తిజం ద్వారా మనల్ని దేవుడు ఏం చేశానన్నాడు, వాక్యం చెప్తున్నాడు క్లియర్గా. పాతి పెట్టబడితిరి. పాతి పెట్టిన తర్వాత మన కోపం కనపడకూడదు, మన కుల్లి కనపడకూడదు, మన కుట్ర కనపడకూడదు, మన అసూయ కనపడకూడదు, ద్వేషం, ఇంకా ఏమున్నాయి మీరు అన్నీ వేసుకోండి, మనకు తెలిసినవి అన్నీ ఉన్నాయి కదా. ఇలాంటివేమీ కూడా కనపడకూడదు. ఒకవేళ కనపడ్డాయి అని అంటే నువ్వు బాప్తిజం తీసుకున్నావా, స్నానం చేసావా? చాలామంది బాప్తిజం అనుకుంటారు, స్నానం చేసి వచ్చిన వాళ్ళు మంది ఉంటారు అక్కడ. మన అంటే ఇక్కడని కాదు, క్రైస్తవంలో. ఎందుకని? నువ్వు పాతి పెట్టబడలేదంటే స్నానం చేసినట్టే లెక్క. నీలో ఇంకా ఎన్ని బ్రతుకున్నాయంటే ఈరోజు చాలా అలా స్నానం చేసి అలా గట్టెక్కివెళ్ళిపోతాయి నీటిలో. తెలుసా మీకు కొన్ని? ఏంటయ్యి? పశువులండి, పశువులు. నేను ఇంకా మాట అనలేక పశువులు, ఇంకా ఆయన అన్నాడు కదా, నేను ఇంకా వెనకెళ్ళిపోయాను. పశువులు. మన బాప్తిజం కూడా అలా ఉండకూడదు. ఒకవేళ మనము కూడా అలా ఈ నీటిలోంచి అలా వెళ్ళిపోతాయి, ఏమైనా లక్షణాలు మార్చుకుంటాయా? ఏం మార్చుకోవు. అలాగే మనం కూడా నీటిలో ములిగి అలా బయటకు వచ్చేసిందాం అనుకోండి, ఏ లక్షణాలతో లెగిసామనుకో ఈ బాప్తిజానికి కూడా విలువ లేనట్టేనండి. అదేదో అలా స్నానం చేసి అలా లెగిసి అలా వచ్చేసినట్టే, సుబ్బులేని స్నానం లాంటిది బాప్తిజం. అలా ఉండకూడదు. దేవుడు అన్నాడు, నాన్న మిమ్మల్ని పాతి పెట్టేసాను కనుక మీలో నుంచి ఏం కనపడాలంటే క్రీస్తు రూపం కనపడాలి, క్రీస్తు ప్రేమ కనపడాలి. మీరు మాట్లాడితే మృదుత్వం కనపడాలి, జాలి, దయ, కరుణ, కటాక్షం. ఎవరు మిమ్మల్ని తిడుతున్నా, అవమానపరుస్తున్నా, హేళన చేస్తున్నా
వ్యంగ్యంగా మాట్లాడినా, ఒకవేళ మన మనసును గాయపరిచేట్టు మాట్లాడినా మనం ఏం చూపించాలి? ప్రేమనే చూపించాలి. అప్పుడు మనం పాతి పెట్టబడినట్టు. నేను బాప్తిజం తీసుకున్నాను కాక నువ్వు బ్రతికిపోయి ఉంటే ఉంది ఆల్రెడీ జాడ్యం కొంచెం. విత్తనాలు అనేవి కొంచెం ఉంది. బాప్తిజం తీసుకున్నాను కనుక బ్రతికిపోయి ఈ మాటలు కూడా అసలు మాట్లాడకూడదు. ఒకవేళ నా తప్పు అయితే దయచేసి నన్ను క్షమించరా, దయచేసి ఇంకా అలాంటివి ఏం పెట్టుకోకు, మన ఇద్దరం ఒకటి అన్నట్టుగా ఏదో ఒక సంబంధం కలుపుకోవడం చూసుకోవాలి తప్ప సంబంధం విడిపోకూడదండి. మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఒక్క మాటతో 100 సంవత్సరాలు కలిసి ఉన్న బంధమైన తెగిపోద్ది. ఆ తర్వాత 1000 మాటలు కలిపిన ఆ బంధం కలదు. ఒకవేళ కలిసినా పగిలిపోయిన అర్థంలాగానే ఉంటుంది. బీట కింద కలిసే ఉంటాయి పెంకులన్నీ, కానీ ఈ పెంకులు ఎలా ఉంటాయి చూడండి. ముఖం చూడండి, అందులో ఎలా కనపడుతుంది? కలిసి ఉన్నట్టు కనపడుతుందా? కలిసి ఉన్నట్టు కనపడదండి. ముక్కు ఇక్కడ ఉంటే కొన్ని ఇక్కడ ఉంటుంది, అన్నీ వేరువేరుగా ఉంటాయి, కానీ కలిసే ఉంది అప్పుడు. కానీ బీటలు తీస్తే ఎలాగైపోతుందో అలాగే ఒక్క మాటతో ఒక మనిషి హృదయం పగిలిపోద్ది. అలాగే నేను అంటున్నాను, దయచేసి మనం కూడా పాతి పెట్టబడ్డ తర్వాత బాప్తిజం ద్వారా మళ్ళీ అటువంటి లక్షణాలు మనకి కనపడకూడదు. చదవండి ఇంకేమన్నాడు? పాతి పెట్టబడ్డ తర్వాత ఆయనను మృతులలో నుండి, చూడండి, ఆయననంటే యేసుక్రీస్తు వారిని సమాధిలో నుంచి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి లేపింది ఎవరు? యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి లేపింది ఎవరు? దేవుడు. ఆయన ప్రభావమందు మనం కూడా విశ్వాసించుట అంటే యేసుక్రీస్తు ఆ రోజు లెగిశారు కనుక నేను కూడా లెగిస్తాను అనేటువంటి ఒక విశ్వాసం మనకుంది కనుక ఆ విశ్వాసం ద్వారా, విశ్వాసించుట ద్వారా ఆయనతో కూడా ఎవరితో లెగుతాం? మనం కూడా యేసుక్రీస్తు వారు లేచారు కనుక మనము కూడా నేను కూడా లెగిస్తాను అనేటువంటి ఒక విశ్వాసంతో బాప్తిజం తీసుకోవాలంట. కానీ తీసుకున్న మనకి ఏముండాలి? పాతి పెట్టబడేటువంటి స్వభావం ఉండాలి. ముందు చూచిన చూపులే బాప్తిజం తీసుకున్న తర్వాత చూస్తున్నామంటే ఇది బాప్తిజం కాదు. ముందు మాట్లాడిన మాటలే మళ్ళీ మాట్లాడుతున్నామంటే ఇది బాప్తిజం కాదు. ముందు ఆలోచించిన ఆలోచనలే ములిగి లెగిచిన తర్వాత కూడా ఇవే తలంపులు వస్తున్నాయనంటే ఇది బాప్తిజం కాదు. ముందు 10ంటికి లేచేవాళ్ళు ఇప్పుడు కూడా 10ంటికి లేస్తున్నామంటే ఈ బాప్తిజానికి విలువ ఇవ్వట్లేనట్లు లెక్క. ఎందుకని? బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయనకు వధువుగా సిద్ధపడుతున్నాం. మనం ఎలా సిద్ధపడుతున్నాం? వధువుగా అంటే పెళ్లి కూతురు. పుట్టింటికాడ ఉన్నప్పుడు నువ్వు 10ంటికి లేచినా అమ్మేమందవు, నాన్నేమండవు. అత్తోరింటికి లేచిన తర్వాత 6ంటికి లేచిపోవాలి. ఎన్నింటికి లేగాలి? అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఎన్నింటికి లేగాలి చెప్పండి? లేదంటే నేను మా అమ్మ ఏమనేది కాదు, మా నాన్నగారు ఏమనరాలి, ప్రేమ కాబట్టి, సరిగ్గా పెంచలేదు కాబట్టి, ఏదో గారం ఎక్కువైపోయింది, ఏదో చిన్నపిల్లే కదా పెద్ద పిల్లే కదా సరే లేతుందిలే పని ఉంచేశారు. ఇదే అలవాటైన తర్వాత అత్తోరింటికి అయితే ఊరుకోరు అక్కడ కదా. అలాగేనండి బాప్తిజం ద్వారా మనం ఎవరికి వధువు అవుతున్నావు? ఇంతవరకు నువ్వు కుటుంబం శరీర సంబంధంగా బ్రతికావు, శరీర సంబంధమైన ఇష్టాలను బట్టి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా ఒక అతనికి జతపరచబడుతున్నాం. ఎవరికి? దేవునికి జతపరచబడుతున్నావు బాప్తిజం ద్వారా. అప్పుడు నువ్వు ఎవరు చెప్పినట్టు వినాలి? నీకు చట్టం ఉంది. ఇంకా అమ్మ మాట నాన్న మాట కుదరదండి. ఎప్పుడు అమ్మ నాన్న కుటుంబం కూడా ఈ చట్టంలో ఉంటేనే వర్తిస్తుంది. నువ్వు నాకన్నా తల్లిని కానీ నాకన్నా తండ్రిని కానీ ప్రేమించే కుదరదు. నా తర్వాతే అమ్మ పడుకోమంది 7 గంటల దగ్గర కుదరదు, తండ్రి లెగమన్నాడు లెగాలి. ఎందుకని? ఒక చట్టంలోకి వస్తున్నాం కనుక బాప్తిజం ద్వారా కంపల్సరీగా ఇట్టి రీతిగా ఉంటాక మనం ప్రయత్నం చేయాలి. ఒకటి ఉండాలని ఆశ ఇక్కడ ఉండాలి, కానీ ఉంటామండి అమ్మో అంటే కష్టం. మనం ఇంకెంతకాలం ఉంటాం చెప్పండి? ఉన్న కాలం కొద్ది కాలం ఆయన కోసం మనం బ్రతికితే మన కోసం 2 చేతులు చాపుతూ ఎదురు చూసే తండ్రి ఉన్నాడు. ఆయన స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఎదురు చూసే తండ్రి మనకు ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. దయచేసి బాప్తిజం పొందుకోవాలనుకున్న మనందరం ఎలా ఉండాలి చెప్పండి? ముందు జీవితం కనపడకూడదు. యేసుక్రీస్తు వారిని లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడనే విశ్వాసం ద్వారా మనం లెగిస్తాము అనేటువంటి విశ్వాసంతో బాప్తిజం తీసుకోవాలి. చూడండి ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. చూడండి మనం ఏంటంట? ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు.
ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఆ, చాలండి. ఇక్కడ ఏమన్నారో, ఎవరైనా దేవుని చూసారో బాప్తిజం పొందుకున్న వాళ్ళు? బాప్తిజం పొందుకున్న వాళ్ళు ముందే ఎవరైనా దేవుని చూసారా? చూడలేదు కదా. అమ్మాయ మళ్ళీ ఏదని అంటారేమని భయపడ్డాను. ఎవరు చూడలేదండి. అన్నాడు దేవుడు, మనం ప్రభువును చూడకయే ప్రభువుని నమ్ముకున్నాం. క్రైస్తవుడు విశ్వాసం అదేనండి. క్రైస్తవుడి జీవితం పునాది దేని మీద స్టార్ట్ అవ్వాలంటే భక్తి జీవితం విశ్వాసం. ఏంటా విశ్వాసం? కంటికి కనపడని దేవుడు ఉన్నాడు. మనం ఇది చూస్తున్నామంటే దీన్ని తయారు చేసినోడు ఉన్నాడు. ఏది మీ కంటికి కనపడుతున్న పిన్నిస్తో సహా ఏదైనా వస్తువు ఉందంటే ఇది ఉన్నా ఒక చిన్న పేపర్ ముక్క ఉన్నా దానికి ఒకడున్నాడు, యజమానుడు ఉన్నాడు. మరి గాలి ఉంది. ఈ సృష్టిలో విశ్వం అంతా కనపడుతుంది, పంచభూతాలు కనపడుతున్నాయి. ఇవి మనిషి చేయలేడు, అర్థమైపోయింది. మనిషి జ్ఞానానికి అందనివి. అంటే వీటిని చేసిన వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు. ఆయన్నే దేవుడు అనుకున్నాం, మనం ఆయన్నే శక్తి అనుకున్నాం. ఆ కనపడని దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా, నన్ను ప్రేమిస్తున్నారు కదా. దానికి మీకు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఏంటి ప్రతిఫలం? ఇప్పుడు ఆయనను చూడకయే విశ్వసించుచు అనగా ఆత్మ రక్షణ పొందు. ఏమవుతుందంటే ఇప్పుడు బాప్తిసం ద్వారా మనకి శరీరం రక్షించబడుతుందా, ఆత్మ రక్షించబడుతుందా? ఆత్మ రక్షించబడుతుందండి. ఎందుకో మనకు ఆత్మ రక్షణ కోసం అంత ఎవ్వరో ఉత్సాహంగా ఉండరు కదా. ఆటాపరేషన్ అయి నిజంగా బ్రతికమనుకో పార్టీ చేసుకునే వాళ్ళు బోలమంది ఉన్నారు. ఏదైనా సాధింతే సంతోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమన్నా తెలుసా? మీరు నన్ను చూడక ప్రేమించారు కనుక, మీరు నాకు వధువుగా, నాకు బిడ్డలుగా మీరు వస్తున్నారు కనుక, ఇంతవరకు లోకంలో జీవించారు తెలుసు తెలియకు, ఇప్పుడు నన్ను ఇష్టపడి వస్తున్నారు కనుక మీకు దానికి ప్రతిఫలం ఏమిస్తున్నాను తెలుసానన్నా? మీ ఆత్మను నేను రక్షిస్తున్నాను అని చెబుతూ ఒక మాట అన్నాడు అక్కడ. చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారమై. చూడండి, అంటే ఆత్మ రక్షించబడుతుందనే విషయం ఎవరికైతే తెలుసో వారికి అంటున్నారో చెప్పనా సఖ్య, అంటే నువ్వు చెప్పుకోవటానికి సరిపోదు. అంత ఆనందం, అంత సంతోషం నీకు ఉంటుంది మహిమలోకంలో. నిజంగానండి. ఒకవేళ రక్షించబడలేదు ఆ బాధ, ఆ నరక బాధ, ఆ నరక వేదన, ఆ నరక దుఃఖం, అది కూడా ఎలాంటిదో తెలుసండి? చెప్పనా సఖ్యం కానిదే. అంటే చెప్పుకోలేము నరక బాధ. ఒకవేళ నువ్వు ఆత్మలో రక్షించబడ్డావా, ఆ ఆనందం అంట దేవుడు అన్నాడు నువ్వు చెప్పుకోలేనటువంటి సంతోషం, ఆనందం నీ మహిమలోకంలో నీకు ఉంటుంది అని అన్నాడండి. నీ మహిమయుక్తమై ఉన్నది. అంటే నేను అన్నాను, నిజంగా ఈ భూలోకంలో ఏ సంతోషమైనా నువ్వు చెప్పుకోగలుగుతున్నావా లేదా? ఎంత సంతోషం అని చెప్పేస్తాం. ₹1,00,00,000 సంతోషం, ₹1,00,000 తగిలింది ఈ ఆనందం, లేదా ఓ గ్రామ్ చైన్ దొరికింది ఆనందం. అంటే ఈ సంతోషాన్ని ఇంత ఇలా పంచుకుంటున్నాం మనం. కానీ అంట ఆత్మ రక్షించబడుతుందనే ఆనందం నీకు అర్థమైతే అసలు నువ్వు ఎన్ని జన్మలైనా ఈ సంతోషం ఇంత, ఈ ఆనందం ఇంత, పరలోక రాజ్యంలో నాకు లైఫ్ దొరుకుతుంది, ఇంకా నాకు చావనిదే లేదు అనే ఆనందం నువ్వు చెప్పుకోవటాకే రాదంట నోటంట. చెప్పనా సఖ్యం కానీ ఆనందం. నిజంగానండి, ఈ ఆనందాన్ని అందరూ కోరుకుంటారా? తాత్కాలికమైన ఆనందం. ఆపదలోంచి వచ్చి బయటపడ్డాను, ఇదిగో యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డాను, ఈ రోగం నుంచి బయటపడ్డాను, గజ్జి తురత ఉండేది తగ్గిపోయింది, దేవునికి స్తోత్రం. ఏంటి, దేవుడు గజ్జి తురత తగ్గినా, హార్ట్ ఆపరేషన్ నుంచి బయటకు వచ్చినా ఓ రోజు పోతావు. ఇది 100%. తాత్కాలికమైన ఆనందంలో నీ ఆనందం చెప్పుకుంటే తీరిపోతుంది ఇది. కానీ దేవుడిచ్చే ఆనందం అంట అసలు నువ్వు చెప్పుకోలేవు నాన్న. నేను ఇచ్చే ఆనందం ఏంటి తెలుసా? అంత ఆనందం. నిజంగా చూడండి, దేవుడిచ్చేది ఏదైనా సరే కోట్లు పెట్టినా, మరి దేవుడిచ్చే సంతోషం అంట చెప్పనా సఖ్యం కానటువంటి మహిమాయుక్తమైన ఆనందం. అంటే నేను ఏ సంతోషమైనా మనం పంచుకోగలుగుతాం, కానీ నిజంగా ఆత్మ రక్షించబడుతున్న ఆనందం ఇక్కడ మనకు పెద్ద సంఘంగా పెద్ద మనం ఆనందపడం కానండి. పరలోక రాజ్యంలో దూతలన్నీ తొంగు చూస్తాయంట. ఏంటి, దూతలు తొంగు చూసే కార్యక్రమం భూమి మీద అంటూ ఏదైనా ఉంది అని అంటే తన పిల్లలు తన దగ్గరికి చేర్చబడుతున్న కార్యక్రమం ఇదే. మీరు బాప్తిసం అంటే ఏదో అనుకున్నారు కదా, ఒక్కటండి బాగా గుర్తుంచుకోండి, చావనిదే లేని కార్యక్రమం బాప్తిసం అంటే. మరణాన్ని జయించేది బాప్తిసం.
మరణం అసలు ముట్టనిది. క్రైస్తవుడికి శరీర మరణం ఉంది తప్ప ఆత్మీయ మరణం లేదు. దేవుడు దీన్ని కూడా ఏమన్నాడు తెలిసిన, మరణాన్ని మరణం అనలేదండి ఎక్కడ కూడా. భక్తుల విషయంలో దాన్ని ఎలా పోల్చుకున్నాడంటే నిద్ర అన్నాడు. అంటే నా పిల్లలు నిద్రపోయారు, నిద్రపోయినాడు ఎప్పుడైనా టచ్ చేస్తే లెగిస్తాడు, స్వరం వినపడితే లెగిస్తాడు. చాలా కారణాలు ఉన్నాయి లేవటానికి. కానీ చనిపోయినాడు లేకడ ఇంక పాతాళానికి వెళ్ళిపోతాడు. మనకు మట్టుకి బాప్తీసం పొందుకున్న వాళ్ళకే మరణం అనేది అసలు ఉండదండి వాళ్ళ జీవితంలో. ఇంకా అంతకు మించి మనం ఏమివ్వగలం చెప్పండి పిల్లలకి? నువ్వు ఆస్తి ఇచ్చినా అది నీకు వాళ్ళకి ఉపయోగపడదు. ఒకటి గుర్తుంచు, ఆస్తి ఇచ్చినా ఉపయోగపడదు. ఎంత ప్రేమ పంచిపెట్టినా ఆ రోజుకి అక్కడితో అయిపోద్దండి. అది ఏదైనా సరే భూ సంబంధంగా నువ్వేదిచ్చినా తరిగిపోద్ది, ఓసారి వదిలేస్తుంది. కానీ పిల్లలకు మనం ఇచ్చేది ఏంటి తెలుసా? బాప్తిజం, మరో జీవితం వాళ్ళకి ఇవ్వండి. నిజంగా 9 నెలలో కష్టపడి పెంచాం, 9 నెలల కని కష్టపడి పెంచాం, కానీ మరో జన్మ కూడా ఇవ్వాల్సింది మందే అండి బాధ్యత. 9 నెలలు కష్టపడ్డావు నీ బిడ్డను కంటాకి, కానీ ఆత్మీయంగా కంటాకి 60 ఏళ్ళు కష్టపడాలి. 60 ఏళ్ళు నువ్వు కృషి చేయాలి. బాప్తిజం పొందుకునే వరకు కూడా సాక్షి విన్నాం మనం. కంపల్సరీ మన గుండెల్లో ఊపిరి ఉన్నంత వరకు కూడా వాళ్ళ రక్షణకై ప్రయాసపడుతుంది తప్ప మరొక బాధ్యత, ఒక పని లేదు. తల్లిదండ్రులకి మరో బాధ్యత లేదండి. వండి పెడతామనేది అన్యజనులు కూడా వండి పెడుతున్నారు, పిల్లలు పోషించడం వాళ్ళ కూడా పెడుతున్నారు. వాళ్ళ పెట్టేది మంద పెట్టేది ఒకటైతే మన దేవుడు ఎందుకు ఇచ్చాడన్నది ఇంకా అర్థం తెలియలేదు మనకి. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు ఏది ఇచ్చినా చాలా విలువైంది. మీరు గుర్తుంచుకోండి, పిల్లల్ని ఇచ్చారు మనకి దేవుడు కదా. ₹1,00,00,000 ఇస్తానంటే ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాడండి. నాకెవరో ₹1,00,00,000 కదా 10 కోట్లు ఇచ్చినా ఎవరో. ఇచ్చేసిన తర్వాత నేను ఏదో చేసుకుంటాను, చేయని కూడా అమ్మేసుకుంటాను, నీకెందుకు? 1,00,000 కోట్లు ఇస్తానంటే ఇస్తాడా? ఎవడు? అంటే అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే దేవుడిచ్చేది ఏదైనా కోట్లు పెట్టినా కొనలేదని అర్థమవుతుంది కదా. అలాగే భూమి మీద జస్ట్ నీకు 60 ఏళ్ళ తోడు చేతి 40 ఏళ్ళ తోడుకుంటాకే ఒక బంధాన్ని ఇలా ఏర్పడితే కోట్లు పెట్టినా నువ్వు ఇవ్వలేనటువంటి బహుమానం నీకు ఇస్తే, ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా నువ్వు చేర్చబడిన తర్వాత నీకు పరలోకం ఇస్తాడు. అది ఎన్ని కోట్లు ఉంటే చెప్పండి, ఎంత విలువైంది చెప్పండి. నిజంగా ఎంత ఆనందకరమైంది, ఎంత సంతోషమైందంటే ఈ ఆత్మ ద్వారా పొందుకునేటువంటి ఆనందం అసలు నువ్వు చెప్పుకోలేవురా. అలాంటి ఆనందం నీకు లైఫ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. కానీ దీన్ని కాపాడుకోవాలి. కానీ ఎందుకో దీన్ని కాపాడుకోవటం మానేసి మనం అల్లరి చిల్లరగా దీన్ని లోక సంబంధంగా ఇష్టమైతే భక్తిగా ఉంటాం, లేదంటే భక్తిహీనంగా ఉంటాం. దయచేసి అలా ఉండటానికి ఎవరు కూడా చూడదండి. చూడండి మళ్ళీ అదే కొలసీలు రాసిన పత్రిక ఒకసారి చదువుతాం మనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 చూడండి. అధికారంలో నుండి విడుదల చేసి రాజ్యాన్ని ఎందులోంచి విడుదల చేస్తున్నాడంటండి? అంధకార సంబంధమైన అధికారంలో నుండి. అంటే అంధకారం అంటే ఏంటి చెప్పండి? చీకటి. చీకటిలో నుంచి మనకంట విడుదల చేస్తున్నారంట. ఎందుకో మనకంత సంతోషంగా ఉండదు కదా. అందరికీ ఆ చీకటిలోనే ఉండాలనిపిస్తుందా? చీకటిలోంచి బయటికి రావాలనిపిస్తుందా? ఎందుకో చాలామందికి ఇంకా బయటికి రావాలని లేదండి. బాప్తిజం అనేటప్పటికీ ఎవరికో అంత ఇష్టం లేదు. ఎందుకో అందరికి ఇష్టం అవ్వదు. తీసుకున్న వాళ్ళు కూడా నేను రక్షించబడ్డాను, నాకు ఇంక చావు లేదు, నాకు మరణం లేదు, నేను జీవంలోకి వెళ్ళిపోయాను, మరణాన్ని దాటుకుని జీవంలోకి వెళ్ళిపోయాను అనేటువంటి ఒక ఆనందంతో మనం సమయాన్ని గడపలేకపోతున్నాం. ఏది ఉప్పెన లాంటిటువంటి మరణం మనకి ఎదురొచ్చినా కానీ భయపడవలసిన పని ఏమి లేదండి. ఒకవేళ మళ్ళీ అమ్మగారు వస్తున్నారని వినపడుతుంది, ఏంటది? కరోనా వచ్చినా కానీ బాప్తిజం పొందుకున్నాడు ఎవడో భయపడవలసిన పని లేదు. కొద్దిసేపు ఒకవేళ శారీరకంగా బాధపడితే పడొచ్చేమో, నాకు తెలిసిన మట్టికి రాదు. వచ్చినా కానీ సంతోషమేనండి. అది దేవుని కోసం బ్రతకాలని తప్పించే వాళ్ళకి రాదు, రాకూడదు కూడా. దయచేసి మీరు గమనించండి. దేవుడు అన్నాడు, నన్ను అంధకారమైన సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం, అనగా అంటే యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న రక్షణలో మనకి ఏమొస్తుంది? పాప క్షమాపణ కలుగుచున్నది. అంటే
మనందరం కూడా బాప్తిసం ద్వారా చీకటిలో నుంచి వెలుగు సంబంధమైన స్థితిలోకి మనందరం చేరుతున్నామండి. దయచేసి మన బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడాలి. ఈరోజు నా కూతురు చీకటిలోంచి బయటకు వస్తుంది. ఇది చీకటిలో ఏం కనపడదండి. ఇది చీకటని ఎప్పుడు తెలుసా? ఇది వెలుగుగానే కనపడుతుంది. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు సాతానుగాడు చీకటిలో కనపడతాడా, మనకు వెలుగులో కనపడతాడా? చీకటిలో కనపడ్డా, వెలుగులోను కనపడతాడా? మీరు అసలు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాను. చీకటిలోను కనపడ్డు, వెలుగులోను కనపడ్డు. కానీ ఆడి క్రియలన్నీ ఎక్కడ కనపడుతున్నాయి? పట్ట పగలే కనపడతాయి. ఆడు వెలుగు సంబంధమైన వేషం వేసుకున్నాడు. ఇది కూడా మంచిదే, ఇది కూడా మంచిదే, ఇది కూడా చూడొచ్చు, ఇది కూడా మాట్లాడొచ్చు, ఇది ఇలా కూడా ఉండొచ్చు. ఇది వెలుగు సంబంధమే అంటే ఇలా కూడా ఉండొచ్చు, ఇది కూడా చూడొచ్చు అన్నట్టుగా కనబడుతుంది. కానీ అది చీకటండి. ఏది? దేవుడు సాతానుగాడు నాన్న ఎలా అవుతాడంటే మీరు ఆడి క్రియలన్నీ కనబడిపోవు, నాకులాగా ఉన్నట్టుగానే ఉంటాయి, వెలుగు సంబంధంగా ఉన్నట్టుగా ఉంటాయంటే ఒక మంచిగా ఉన్నట్టుగా కనబడతాయి. కానీ అది తుదకు మరణానికి తీసుకెళ్ళిపోద్ది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి కాదు. నా దృష్టికి నా మార్గం యథార్థంగా కనబడుతుంది. తుదకు అంటే చివరికి మరణానికి దారి తీస్తున్నాను. అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనందరం చీకటిలోంచి బయటకు వచ్చేసాం కదా అనుకున్నాం. చీకటిలో ఉన్న వాళ్ళేమో ఏం కాదు, నేను చేసేది పెద్ద తప్పేమీ కాదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటారండి. కానీ తుదకది మరణానికి తీసుకెళ్ళిపోద్ది. నేను ఈ చిన్నదానిగా ఈ చీకట్లోకి వెళ్ళిపోయాను, ఈ చిన్న మాటగా వెళ్ళిపోయానంటే వెళ్ళిపోతామండి. దయచేసి మీరు గమనించండి. మనం ఈ అంధకారం నుంచి ఎవ్వరు కూడా భూమి మీద బ్రతుకున్న ఒక భార్య ప్రేమ కాపాడదు, భర్త, ఆస్తి, బంగారం, మన ఉద్యోగం, ఈ అంధకారం నుంచి ఏది కూడా మనల్ని తప్పించదండి. ఏది కాపాడుతుందంట? యేసుక్రీస్తు వారి రక్తమే మనల్ని ఆ బాప్తిసం ద్వారా మనల్ని శుద్ధీకరించి పాపం నుంచి విమోచనిచ్చి క్షమాపణ మనకి ఇస్తున్నారు. కనుక దయచేసి మన అందరము కూడా అంధకారం నుంచి బయటకు వచ్చామనేటువంటి విషయం నుంచి ఆనందించాలి. ఐసీ రూల్ నుంచి చూస్తే ఆనందపడతాం. ఎంతమంది ఆనందపడరు చెప్పండి? నిజంగా ఆనందపడతాం, మంచిదే అది. ఓకే, ఒక బోధిలో పడిపోయామంటే పైకి వచ్చామంటే ఆనందం. ఓ 1,00,000 రూపాయలు అప్పు తీరిందంటే ఆనందం. ఎందులో నుంచి అయినా బయటకు వచ్చామంటే ఆనందపడే మనస్తత్వం మనకి ఎలా ఉందో అదే అన్నాడు దేవుడు. నాన్న మీరు పాపమని ఊబులోంచి బయటకు వచ్చారు, మీరు ఆనందపడండి అన్నాడు. నిజంగా పడినోళ్ళకి ఏం జరుగుతుంది అంటే చూడండి ఒకసారి దేవుడు ఏం చెప్తున్నాడో. అపోస్తుల కార్యములు ఏంటి ఇలాంటి రక్షణను ఇంతలా విమోచించేదాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఆలస్యం చేయాలా? అపోస్తులు 22:16 చదవండి. అపోస్తులు 22:16. కనుక నీవు తడువు చేయట ఎందుకు? లేచి తడువు చేయట ఎందుకు? ఆయన నామున ప్రార్థన చేసి చాలండి. బాప్తిజం అంటే నీకు చీకటిలో నుంచి బయటకు వస్తున్నారా, నీకు చెప్పుకోలేనంత ఆనందం నేను ఇస్తున్నాను, నీ పాప జీవితం అంతా చనిపోతుంది కనుక నువ్వు తడుచు అంటే ఆలస్యం చేయక నాన్న. ఇంకా బాప్తిజం తీసుకోవాలని అనుకున్నావు కనుక ఆలస్యం చేయకుండా వెంటనే ఇందులోకి వచ్చాయి. బాప్తిజం నా కుమారుడిగా చేర్చబడు. నిజంగానండి, ప్రేమించిన వాళ్ళు చేసుకుంటే, లేదు ఆశపడ్డ వాళ్ళు ఎదురొచ్చినప్పుడు వాళ్ళతో కలిసి జీవితాలు పంచుకున్నప్పుడు ఆశ వచ్చినప్పుడు ఆ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఆ తృప్తి, అమ్మయ్యా నా జీవితంలో ఇంకే లోటు లేదురా బాబు, ఎన్ని కష్టాలైనా వీడితో పడతాను, ఎన్ని కష్టాలైనా వీడితో ఉంటాను, అనుకున్నది జరిగింది. నిజంగా వాళ్ళు ఎంత ఆనందపడతారో వాళ్ళ ఆనందానికి అంతు పొంతు ఉండదండి. ఉంటుందా? అస్సలు ఉండదు. ఏంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు వదిలేస్తారు, బంగారం వదిలేస్తారు, వాళ్ళ సంతోషాన్ని వదిలిపెడతారు. కేవలం హాస్టల్లో ముక్కు మొఖం తెలియనోడితో ఉంటే జీవితం బాగుంటుంది అనుకుని ఆలస్యం చేయకోకుండా ఎప్పుడైతే వెళ్ళిపోవాలి ఆడితో జీవితం కావాలనుకున్నారో ఇవన్నీ విడిచిపెట్టి ఆలస్యం లేకుండా వచ్చేస్తున్నారు లేదా ఇష్టపడినప్పుడు. అలాగేనండి దేవుడు కూడా నిజంగా ఇష్టపడితే అస్సలు ఆలస్యం చేయకూడదండి. ఇంక మన ఉద్యోగం, మన స్థితి, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇప్పుడే బాప్తి తీసుకుంటే వీళ్ళు ఏమైనా అటకారం చేస్తే అస్సలు పట్టించుకోకూడదండి. ప్రేమించిన వాళ్ళు నిజంగా చూడండి, అమ్మేమనుకుంటుందో ఉండదో, ఎంతో గారంగా పెంచిన చెల్లి అని పిలిచిన అన్న ఏమనుకుంటాడు, ఏమైపోతాడో అనుకోరు. నాన్న ఏమనుకుంటాడు, బాబాయ్ ఏమనుకుంటాడు, నా కుటుంబ పరిస్థితి ఏమైపోద్దో అనుకోరు. ఏమైనా ఆలోచించారా? ప్రేమ గుండెల నిండా నిండిపోతే
ఆలస్యం జరగదు అక్కడ లోక సంబంధంగా. మరి ఆత్మీయ జీవితం కన్న తండ్రి ప్రేమ నీకు అర్థమైన తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నాన్న నువ్వు ఇంకా ఆలస్యం చేయకు, తడువు చేయడం ఎందుకు, వెంటనే వచ్చేయి, బాప్తిజం తీసుకో, ఆయన నామాన ప్రార్థన చేసుకో. నేను తప్పు చేశాను తండ్రి, ఇంతవరకు నీ కూతురుగా బ్రతకలేకపోయి నీ ప్రేమ అర్థం కాలేదు, కానీ ఇక్కడి నుంచి నేను బ్రతుకుతాను ప్రభా అని నన్ను అడుగు, ఆలస్యం చేయొద్దు నాన్న అని. లోక సంబంధంగా అయితే ఎన్ని తెగింపులు వస్తున్నాయి చూడండి, ఆత్మీయ జీవితంలో అయితే ఏ తెగింపు లేదండి. కానీ లోక సంబంధాల్లో మోసాలు జరగవచ్చండి, కొద్ది కాలం ఉన్న తర్వాత విడిపోవచ్చు. కానీ ఆ కన్న తండ్రి అయితే అసలు ఎప్పుడు విడిచిపెట్టాడండి. ఆయన ఇంకా ఎంత కౌగిట్లోకి చేర్చుకుంటాడంటే అంత దగ్గరగా మనల్ని చేర్చుకుంటాడు. నిజంగా తడువు చేయకోకుండా, ఆలస్యం చేయకోకుండా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తున్నాడో తెలుసా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 చాలు చూడండి. మీరు విశ్వాసము ద్వారా ఏంటంట? కృప చేతనంటే నువ్వు విశ్వాసం ఉంచావు ఏమని? ఈయన నా దేవుడు, నా తండ్రి, నన్ను రక్షించేవాడు, నేను చనిపోయినా నన్ను మరణాన్ని నుంచి తప్పించేవాడు ఈయనే అనేటువంటి ఒక విశ్వాసం ఉంచావు అంతే. నువ్వు అంతకుమించి ఏమి చేసామా? ఎవ్వరము కూడా ఏమీ చేయలేదండి. ఆ విశ్వాసం ఉంచడం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప అంటే ఏంటి చెప్పండి? తన కూతురుగా, తన కుమారుడుగా అయ్యే అర్హత మనకి లేదు. ఓన్లీ నువ్వు విశ్వాసం ఉంచో తప్ప అంతకుమించి ఏమీ చేయలేదు. కానీ కృప అంటే నా కూతురుగా చేసుకునేటువంటి ఒక మనసుని, ఆ భాగ్యం నీకు ఇచ్చాను నేను. ఆ కృపను చదవండమ్మా. మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే, కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు చాలండి, అంటే నేనే రక్షించబడ్డాను, వీళ్ళంతా పాపులు అని హర్షించే అర్హత లేదంటండి. ఎలాంటి స్థితి అంటే కేవలం తండ్రి నీ కృపను బట్టే నన్ను రక్షించావు. అది దేవుడు అన్నాడో నేను ఒక వరం. అది ఏంటంట? ఆయన వరం అంటండి, అది ఆయన కృప. ఇప్పుడు చెల్లి పొందుకుంటుంది ఏంటి తెలుసా? దేవుడు అనుగ్రహించే ఒక వరం పొందుకుంటుంది. కానీ దేవుడి దగ్గర నుంచి అందరూ వరాలు కోరుతారు. ఎలాంటి వరాలు కోరుతారు? వాళ్ళకి నచ్చిన అవి వరాలు అనుకుంటారు. తండ్రి నీ కృపతో, నీ వరములతో మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అంటారు. దేవుడు నిజంగా వరం ఎత్తాన్ని తీసుకోండిరా అంటే వద్దు. లేదు, మేము చచ్చిపోయే వరకు ఉపయోగపడే వరాల మట్టిగా మాకు ఈ తండ్రి ఆ కనమై మాకు పరలోక రాజ్యంలో జీవించడానికి ఇచ్చే వరం మాకు వద్దన్నారు. అందుకే ఈరోజు బాప్తిసాన్ని ఎక్కువ పెద్ద ఎవరు ఇష్టపడరండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఇష్టపడరు, దేవుడిచ్చే వరాన్ని కూడా ఎవరు ఇష్టపడరు, దేవుడిచ్చే జీవితాన్ని కూడా ఎవరు ఇష్టపడరు. దెయ్యమిచ్చే జీవితమే కావాలి, దెయ్యమిచ్చే ఆనందమే కావాలి, దెయ్యమిచ్చే తృప్తే కావాలి, దెయ్యమిచ్చే కోరికలే కావాలి. కానీ ఇవన్నీ ఒక చోటకి తీసుకెళ్ళి నేను పడతాయి. ఇవన్నీ మంచిగా ఉన్నట్టు, హాయిగా ఉన్నట్టు, ఒక ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడతాయి. కానీ తుదకు నీకు మరణానికే దారి తీసుకుపోద్దండి. దయచేసి మీరు గమనించండి. దేవుడు అన్నాడు, నాన్న నీకు వరం ఇస్తున్నాను నేను, అది నా కృపరా, నువ్వు దీన్ని హెచ్చించబడతాకు నువ్వేమీ అరుడు కాదు, కేవలం నా కృపను బట్టే నేను రక్షించుకున్నాను అనే విషయాన్ని మనకు తెలియపరిచిన తర్వాత ఇంకా వరం వద్దని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. ఏదో చాలామంది యవనస్తులు తీసుకోలేదు అనేటువంటి మాట ఇందాక మనం విన్నాం. మరి వారి గురించి ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి? మనమే చేయలేండి. ఆ వరం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. 1 యోహాను ముగించుకుందాం మనం చివరిగా. 1 యోహాను 2:25 చూడండి. 1 యోహాను 2:20 వరం ఏంటో చెప్తున్నాడు. నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన. ఏంటంటే ఆయన వరం అంటే ఏంటంటే మనకి నిత్య జీవితము, నిత్యము నువ్వు బ్రతుకుతావమ్మా, ఇదే నా వరం, ఇదే నా వాగ్దానం. ఏంటి మాట ఇచ్చిన దేవుడు తప్పుతాడా? తప్పడండి. దేవుడు మాట ఇచ్చాడు. బాప్తిజం ద్వారా నువ్వు నిత్యము బ్రతికిపోతావు, నిత్యము బ్రతికిపోతావు. అది నిత్య జీవితం. లేదా నువ్వు దేవుని విషయాల్లో బాప్తిజం పొందుకునిగా, నేను చెప్తున్నానండి బాగా గుర్తుంచుకోండి, బాప్తిజం పొందుకున్న తర్వాత
మనం దేవుని దగ్గర మాత్రం వేళాకోళం అంటారు చూసారా, ఎకసకాలం నిర్లక్ష్య స్వభావం, నిలువెచ్చని జీవితం జీవిస్తే మనం పడే బాధ అండి చెప్పుకోవడానికి సరిపోదండి. నిజంగా నా జీవితంలో ఇలాంటి రోజు చూస్తానని అనుకోలేదు, ఎందుకో నేను చేసిన పాపం వల్ల నా జీవితం ఇలాగ అయిపోయింది అని నేను అసలు ఎప్పుడు ఊహించలేదు. ఇలాంటి బాధ నాకు వస్తుందని, ఇలాంటి వేదన వస్తుందని, అసలు ఇలా అయిపోతానని ఎప్పుడు అనుకోలేదని చెప్పుకోవడానికి సరిపోలేని శాపంలోకి వెళ్ళిపోతాం. ఒకటి, బాప్తిజం తీసుకోలేని వాళ్ళు వెళ్ళరండి, వాళ్ళ చివరి క్షణం వరకు హాయిగా ఉంటారు. కానీ దేవుణ్ణి ఎరిగి, దేవుడు మనసు ఎరిగి, వాళ్ళ బ్రతుకు విలువ తెలుసుకుని, నేను ఇంకా దేవుని కోసం బ్రతకను, నా బ్రతుకు విలువ తెలుసుకుని నేను ఎలాగ బ్రతుకుతానని లోక సంబంధంగా బ్రతికి బాప్తిజం పొందుకుని వెనకడుగు వేస్తే మాత్రం దేవుడు ఊరుకోడండి. 100 రోగాలు ఒక్కసారి వస్తే ఎంత బాధో అంత బాధను అనిపిస్తాం. దేవుడు చెప్పింది అదే. బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. నా మాటలు ఇందులో ఒకటి మీరినా ఏమొస్తాయి? వస్తాయి కంపల్సరీ. ఎవరికి? బాప్తిజం పొందుకుని తప్పడడుగులేస్తున్న వారికి. తెలియక తప్పు చేసి వేరు, క్షమాపణ వస్తుంది. తెలిసి తప్పు చేస్తే మాత్రం శిక్ష మాత్రం కంపల్సరీ. ఎవరైనా సరే కొన్ని అనుకోకుండా మాట్లాడినవి ఉంటాయి, అనుకోకుండా చూసినవి ఉంటాయి, అవి కాదు, కావాలని ఏం కాదు దేవుడు ఏం చేస్తాడులే అని చేసినవి ఉంటాయి. తెగించి B+ తెగించి అంటారు దాన్ని. మీరు అంటారు ఈజ్వల్ టు మీరు మాట్లాడుకోండి. B+ తెగింపు, అది అంతలా ఉన్న వాళ్ళు దేవుడు ఊరుకోడండి. ఏంటి దేవుడు ఏమైనా మనకులాంటి కాదండి. మనం ఏదైనా వెంటనే సడన్గా ఏదైనా వస్తే ప్రేమ చూపెట్టేస్తాం. నా కొండే, నా బండ, నా లడ్డు అంటాం. వెంటనే కోపం చెందింటే కొట్టేస్తాం. కానీ చంపుతామా? చంపం. దేవుడు అలా కాదండి. ప్రేమ ఉందా? ఆయన ప్రాణం ఇచ్చి కాపాడుకున్నాడు. వద్దు అనుకున్నాడా? నేను సంహరించుటకు కూడా సంతోషిస్తాను. ఏం చేస్తాను? నేను దీవించుటకి సంతోషపడినవాడినే, సంహరించుటకు కూడా సంతోషపడేవాడినే. ఆయన మనసు ఏంటో మనకు అర్థమైతే ఆయన ఎదుట కుప్పుగంతులయ్యం. నువ్వు ఆయన కుమారుడిగా చేర్చబడితే నేను అంటంట, లేదు నువ్వు గ్రౌండ్ బయట ఉన్నావా, నీ ఇష్టం వచ్చిన స్టెప్లు వేసుకో, ప్రాబ్లం లేదు. దేవుడు ఏమన్నాడు? ఒకటే అన్నాడు, నువ్వు ఉంటే ఇటు ఉండు, లేదా అటు ఉండు, కానీ ఇటు మాత్రం ఉండకు నా దగ్గర. అందుకే దయచేసి మనకు వరమండి. నిజంగా దేవుడు చక్కటి ఉదాహరణలు కూడా లోకంలో పెట్టాడు. నేను ముగించేస్తున్నాను. ఒక గొంగళి పురుగు ఉంది, దాన్ని ఎవడైనా చేర్చుకుంటాడా? ఎవడైనా ఒక్కడు భూప్రపంచంలో 8 కోట్ల మందిలో ఒక్కడు కూడా చేర్చుకోడు. చైనోడు చేర్చుకుంటాడే మనకు తెలియదు, కానీ మనమైతే చేర్చుకోం కదా. కానీ నేను అన్నాను, గొంగళి పురుగు కొంతకాలం తన జీవితాన్ని త్యాగం చేసుకుని, తన ఇష్టాన్ని, తన కోరికల్ని, తన జలసాన్ని అంతని చంపుకుని కొంతకాలం ఒంటరి పోరాటం చేసి ఆ తర్వాత సీతాకోక చిలుకగా బయటకు వస్తుందా లేదా? అప్పుడు ఎవడు చేర్చుకోడు చెప్పండి? చిన్న పిల్లలు కూడా దాని మీద అది వాలాలి, అది నా దగ్గరికి రావాలి, నా మీద ఉండాలి అని ఎంతమంది ఇష్టపడదు చెప్పండి? మనకు దొరకదు, కానీ దొరికిటి చంపేస్తాడరా బాబు నా దగ్గరిపోద్దు. కానీ ఎంతమంది వాలాలనుకుంటారు చెప్పండి? అది వాలదని, అది దొరకదని దాని చిత్రాలు తెచ్చుకుని గోడ మీద చిన్న పుట్టిన కానించి పెద్ద ముసలమ్మ అయిపోయే వరకు అలా పెట్టుకుంటారు. దాని పుట్టిన పిల్ల కానించి నానమ్మ వరకు పెట్టుకోరా? ఎందుకు తెలుసా? దాన్ని చూడాలని ఇష్టమండి. దాన్ని చూసిన తర్వాత ఒక మనసేదో ఒక ఆనందం, మన బాధలు కష్టాలు మర్చిపోయి దాని ఆ రంగులు చూసి ఆనందిస్తూ ఉంటాం కదా. దేవుడు కూడా అటువంటి జీవితాన్ని ఇస్తానురా. నువ్వు గొంగళి పురుగు లాంటి జీవితాలు కానీ నేను నిన్నందరూ మెచ్చుకునేటట్టుగా సమాజంలో, సంఘములో, నీ కుటుంబంలో, నువ్వు ఉద్యోగం చేసే చోటు ఎక్కడున్నా సరే నువ్వు అందరికి ఇంపైన సువాసన కలిగేటట్టుగా, నిన్ను చూస్తే అందరూ మెచ్చుకునేటట్టుగా, నిన్ను చూస్తే అందరి బాధలు మర్చిపోయేటట్టుగా, నీ మాటలు వింటే, నీ ప్రేమను అందరూ పొందుకుంటే, నా ప్రేమ నీలో ఉంది కనుక, నా ప్రేమ నువ్వు చూపిస్తున్నావు కనుక నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధలన్నీ మర్చిపోయేటట్టుగా నిన్ను నేను చేస్తాను. ఒక సీతాకోక చిలుకలా, గొంగళి పురుగులా ఉండకో. నువ్వు మాట్లాడితే కొంపు, నీ మాటలు వింటే అందరికి అసహ్యం, నువ్వు ఎదురొస్తుంటే అందరు తిట్టుకుంటారు. కానీ ఒక సీతాకోక చిలుకలు ఉంటే నీకు ఎదురొచ్చేస్తారు అందరూ. అలాంటి జీవితాన్ని ఇస్తాననే ఒక గొంగళి పురుగు లాంటి దాని బ్రతుకును మనకు ఒక ఉపమానంగా చూపించాడండి. లేదా దాని సీతాకోక చిలుకలు పనేటి దేవుడికి? అన్నీ ఉంచేయచ్చు కదా, అన్ని జంతువుల్లో ఉంచేయచ్చు కదా. కానీ ఒక దేవుడు ఏదైనా చేశాడంటే దాని ద్వారా మనిషికి ఒక పాఠం నేర్పించటమే తప్ప ఏం కాదు. సీమ పడుకోవడం ఈ జన్మలో ఎవడో చూడ్డం, ఈ జన్మకి ఎవడో చూడ్డం. నువ్వు భూతాత పెట్టి అన్ని కెమెరాలు పెట్టినా పడుకోదు.
కదా, దాన్ని చూసి పాఠం నేర్పిదురే. దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో. నువ్వు ఎలా లెగాలో, ఏ టైం ఏం చేయాలో దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం. చేమని ఎందుకు కూర్చోడు, ఎందుకు పడుకొని వెళ్ళదు దాన్ని? ఇంత ప్రాణం ఎంత అలసిపోద్ది చెప్పండి. అసలు దేవుడు నా గురించి గొప్పగా రాసుకున్నాడు కనుక గొప్పగానే బ్రతకాలి ఈ ప్రజల దగ్గర. అసలు తగ్గే సెక్షనే లేదండి. అది వీళ్ళు తగ్గిపోతారు డైలాగ్ వేసిన అందరూ. చీమ తగ్గదండి ఎక్కడ. ఎందుకో తెలుసా? నా గురించి ఆయన గ్రంథంలో గొప్పగా రాసుకున్నాడు. నేను పడుకోకూడదు, వీళ్ళకి జ్ఞానం నేర్పించాలి, నన్ను ఎవడు చూస్తాడో తెలియదు ఈ అర్ధరాత్రిలో, కెమెరాలు ఉన్నాయి వీళ్ళకి అని నడుస్తూనే ఉంటుందండి. మనము కూడా అంతే. దేవుని కుమారుగా చేర్చబడ్డ తర్వాత ఎవరో చూస్తారని కాదు, నా కన్న తండ్రి నన్ను చూస్తాడు, ఈ తప్పు నేను దొరకకూడదు అనే విషయాన్ని మనందరం గమనించి, ఆయన ఇచ్చే వరం ఏంటి తెలుసా? నిత్య జీవితం. నీకు మరణమే లేని దినాలు ఇక నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ముందు పొందుకున్న వాళ్ళకి దాన్ని కాపాడుకుంటే అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు బాప్తిజం పొందుకుంటున్న వారికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. నిజంగా ప్రపంచంలో కోట్లు ఉన్నా కానీ ఎవడు ఆనందపడ్డు, చుట్టూ సెక్యూరిటీ ఉన్నా కానీ ఎవడు ఆనందపడ్డు. మా మామ అపోలో డాక్టర్ అయినా కానీ ఆనందం ఉండదు. నా కన్న తండ్రి నేను కుమార్తెనయ్యాను, కూతురునయ్యాను, నాకు స్వావే లేదనుకుంటే ఆనందం. చుట్టూ సెక్యూరిటీ ఉన్నా గడగడలాడిపోతాడు. ఎక్కడ టెపేలమని ఏదో పెట్ల కాల్చుకుని టెపేలు పేల్చంటే ఈడికి కంగారెడిపోతాడు. చుట్టూ సెక్యూరిటీ ఉంది కదా, ధైర్యంగా ఉండొచ్చు కదా, నాకు సెక్యూరిటీ ఉండడు. హాస్పిటల్ వేసి మోకాలు దండేసి కూర్చుంటాడు ఇక్కడ డబ్బాలో. ఆడికి భయం అండి, మరణ భయం. డాక్టర్ మామైనా కానీ భయమే, ఏది ఉన్నా భయమే. కానీ బాప్తిజం పొందుకోండి, దేవుడు పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తాడండి. మనకి ఇక చెప్పుకోవడం లేదు కానీ మరొకసారి ఎప్పుడైనా మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనకి ఇస్తాడు కనుక ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఇంతవరకు ప్రభా బాప్తిజం ద్వారా తండ్రి మేమేమవుతున్నామో కొన్ని విషయాలు తెలియపరిచారు. నిజంగా చనిపోతేనే తండ్రి మాకు చెప్పనా సఖ్యం కానిటువంటి ఒక ఆనందంలోకి మమ్మల్ని తీసుకెళ్తున్నారని, ఆ ఆనందంకి ఎవరు భూమి మీద ఎప్పుడు కూడా మేము అంత ఆనందం చూడలేదని, అట్టి ఆనందంలో ప్రవేశిస్తున్నామని తెలియపరిచారు. బాప్తిజం ద్వారా మాకు ఒక వరాన్ని ఇస్తానని చెప్పారు. ఆ వరం నిత్య జీవితం అని చెప్పారు. తండ్రి, మీకు వ్యతిరేకంగా ఉంటే ఎంత శిక్షను అనుభవిస్తామో కూడా మాకు తెలియపరిచారు. తండ్రి, బాప్తిజం పొందుకున్న అందరము మీరిచ్చే ఆనందంలో, రక్షణ ఆనందంలో మేము ఎప్పుడు పాలు పంచుకునే కృపనివ్వండి. మరి చెల్లి తండ్రి బాప్తిజం పొందుకుంటుందన్న మీ కుమార్తెగా చేర్చబడుతుంది. మరి తనకు కావలసిన ధైర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మీరు సమృద్ధిగా ఇవ్వండి. ఈ మాటలు ప్రభా ఇంకెవరైనా బాప్తిజం తీసుకోవాలని ఉంటే మీ చిత్తమైతేనైనా వారి మనసుతో మీరు మాట్లాడండి. మేము వట్టివారం తండ్రి, కానీ మీ మాటలు ప్రభా వాళ్ళ హృదయాన్ని తాగుటకు ఎవరైనా బాప్తిజం పొందుకోవాలి, నేను కూడా ఇంకా లోక సంబంధంగా సాతాను కుమార్తెగా కాకుండా దేవుని కుమార్తెగా మీకు పిల్లలుగా బ్రతకాలని ఆశపడే హృదయం వారికి ఇవ్వండి. బాప్తిజం పొందుకుని రక్షించబడే కృప దయచేయండి తండ్రి. ఈ మాటలు మా అందరి వినుకుడులో ఫలించులాగున మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించి మీకు బతిమాలు వేడుకున్నాం ప్రేమగల తండ్రి, ఆమేన్. శ్రద్ధగా వినే మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి.